ఎందుకంటే ట్యాబ్లెట్ రియాక్షన్ అయ్యి డాక్టర్ల మాటలు వింటాం కదా, పెద్ద మనుషుల మాటలు కూడా వింటాం, అధికారుల మాటలు వింటాం, రాజకీయ నాయకుల మాటలు కూడా వింటాం. కానీ మనం విననిది ఎవరి మాట? దేవుని మాట. నేను ఒక మాట మీ జీవితంలో మీకు చెప్పాల్సినటువంటి విషయం, చీకటిలో నుంచి బయటికి రావాలన్న ఆలోచన ఈ రాత్రి నీకుందే. నీ జీవితంలో అంధకారం నుంచి కొట్టివేయబడాలన్న ఆలోచనతో నువ్వు నింపబడ్డావే. మన జీవితంలో దేవుడు చెప్పింది ఎందుకు చేయకూడదు? ఒకటి గుర్తుపెట్టుకోండి, చిన్న జీవితం ఇది, వెరీ షార్ట్ స్పాన్ అనమాట. చిన్న జీవితం, 60, 70, 80 సంవత్సరాల జీవితం. దావీదు కాలంలో 70 అధికమైన ఎడల ఆ కాలానికి. ఆ కాలంలో అంటే కొర్రలు, ఓదలు, ఒలవలు, పొలవలు, గెలవలు, ఇంకేందేందో తిన్నారుగా. అది నువ్వు ఇప్పుడు మిలెట్స్ తిన్నా, బుల్లెట్స్ తిన్నా అంతే సంగతులు. నేను ఒక మాట మీ అందరికి చెప్తాను, వినండి, అందరు వినండి. చిన్న జీవితం, అందరం చచ్చిపోతాం, తెలుసా మీకు? ఏందరు చూస్తారా? మనందరం చచ్చిపోతాం. మన ముక్కులో దూదులు పెడతారు. చచ్చిపోదాం అంటేనే సీరియస్ చూసి, దూదులు అంటే ఇక తలదికాయ దించుకుంటారు. మీరు తల దించుకుంటే మాత్రం తప్పిద్దా? తల దించినా తలెత్తి పెడతారు. చచ్చిపోతాం మా తల్లి, చచ్చిపోతాం బాబు. ఏడుంటాం ఈడ. ఆరోగ్యాన్ని కాపాడుకోవటం మన చేతిలో లేదు, ఆయుష్ని పెంచుకోవటం మన చేతిలో లేదు, కానీ నరకాన్ని తప్పించుకునే అవకాశాన్ని మాత్రం దేవుడు మన చేతిలో పెట్టాడు. నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే గొప్ప అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ రాత్రి నేను మీ అందరికీ చెప్పగలిగిన మాట ఏంటంటే, నీ జీవిత కాలంలో, ఈ చిన్న జీవితంలో దేవుడు చెప్పినట్టు ఎందుకు బతకూడదు? మన శరీరాన్ని నీతికి సాధనంగా ఎందుకు మార్చుకోకూడదు? మన ప్రభు కొరకు ఎందుకు బ్రతకూడదండి? ప్రభు కొరకు మనం ఎందుకు జీవించకూడదు అనే చెప్పాడు. మొయ్యరాని ఏమన్నా మొయ్యమన్నాడా? ఎక్కరాని ఏమైనా ఎక్కమన్నాడా? మనకి మించిన, మన తలకి మించినటువంటి కార్యాలు ఏమైనా చేయమన్నాడా? ఆయన చెప్పిన మాట ఏంటిది? మీరు మూర్ఖులకి, తరము వారికి వేరై రక్షణ పొందమని చెప్పాడు. ఒక వేరుబాటు జీవితం కలిగిన వ్యక్తిగా మార్చబడమన్నాడు. గొడవలైన తర్వాత వాళ్ళతో నీళ్ళతో పలకటం మానేసి అప్పుడు వేరుగా ఉండటం కాదే గొప్పతనం. అందరూ మనతో మంచిగా ఉన్నప్పుడే దేవుడి కొరకు ప్రత్యేకించుకున్నారు కదా గొప్పవాళ్ళు. వీళ్ళందరికంటే నాకు దేవుడు ముఖ్యమని చెప్పి నీ ప్రార్థన గదిని ఏర్పాటు చేసుకొని ఆ ప్రార్థన గదిలో ఆయనతో గడిపి నువ్వు కన్నీళ్లు కార్చడం కదా గొప్ప విషయం. ఈ రోజున దేవుడు చెప్పింది చేయలేకపోతున్నారండి. మన జీవితంలో ప్రార్థన ఉందా? మీరు శోధనలో, శ్రమల్లో, ఊరుల్లో, ఉచ్చుల్లో పడకుండా ఉండి నిమిత్తం మెలుగు కలిగి ప్రార్థన చేయమన్నారే. నేను ఎప్పుడు సేవకుల మీటింగ్లు ఈ మాటలు చెప్తా. ఎప్పుడు నన్ను ఒక సేవకుల మీటింగ్ నాకు ఖాళీగా ఏర్పాటు చేసిండ్రా, నేను అందరికి చెప్పే మాట, ప్రసంగాలు చేసేవాడిని ప్రజలు చూస్తారు, ప్రార్థన చేసేవాడిని పరలోకం చూస్తుంది. ప్రసంగాలు చేసేవాడు ప్రజలకు కనిపిస్తాడు, ప్రార్థన అక్కడ ఆ గదిలో ఉండి చేస్తుంటే ప్రపంచం ఎదిరిపడే కార్యాలు పరలోకం నుండి దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. దేవుడు చెప్పింది ఎందుకు చేయలేకపోతున్నా? ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేస్తే మన జీవితాలు ఎంత అద్భుతంగా మార్చబడతాయి. ఆయన చెప్పిన మార్గాల్లో నడిపించబడితే మన జీవితాలు ఎంత దీవెనకరమైన జీవితాలుగా మార్చబడతాయి. అబ్రహామా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. అబ్రహాంతో దేవుడు ఈ మాట మాట్లాడినప్పుడు అబ్రహాం కాలంలో బైబిల్ ఉందా? మీరు అట్లా చేతపడి చేసినట్టు చూడొద్దు. ఎంత తొందర మాట్లాడితే పని అయింది, నాకు బస్సు పోయిద్ది ఆడ, చూసినంత తేలిక కాదు. చెప్పండి ఏదన్నా తొందర కానివ్వండి. బైబిల్ ఉందా? మందిరం ఉందా? పోనీ ఓ పాస్టర్ గారు ఉన్నాడా? ఎవరు లేని కాలంలో అబ్రహాం అంత భక్తి అట్ట చేశాడు. ఒక ఊరికి పోమన్నాడా? ఒక దేశానికి వెళ్ళమన్నాడా? అంటే విడిచిపెట్టమన్నది గ్రామాన్న, మండలాన్న, రాష్ట్రాన్న, జిల్లానా, దేశాన్న. ఇది చర్చి, అది కొంప నుంచి ఇక్కడికి రావటానికి, ఇక్కడ తగలబట్టడానికి చాలా టైం పట్టింది మనకి. కొంప నుంచి చర్చిలో తగలబడాలంటే వచ్చే టైం కావాలా మనకి?
ఆ కొంపని ఇడిచిపెట్టలేని మనిషి ఎక్కడికొచ్చి చేసే ప్రార్థన ఏం చెప్పిన, రేపు నిత్యం నీతో ఉండే కృప నాకు ఈ ప్రభువా. నీకు 2 బరిగొట్లు ఇడిచిపెట్టలేవు, బరిగొట్లు. ఇంక బరిగొట్టు లేకపోతే జీవితం. ఒక్కవేళ నిన్ను పుసుక్కున్న మీ అయ్యగారి పడ్డ కష్టం, కాల్చిన కన్నీరు, ఉన్న ఉపవాసాలు అన్నింటినీ పరిగణలోకి తీసుకొని, వామ్మో నీ దైవజనుడు చాలా నలగొట్టబడ్డాడమ్మా, నీకోసం చాలా బరువైన ప్రార్థనలు చేసిండు, నీ ఎత్తంత ప్రార్థనలో వామ్మో తులాభారంగా మోసిండు తల్లు, నిన్ను ఖచ్చితంగా నేను నీ రాజ్యానికి తీసుకొని పోవాలని చెప్పి బలవంతంగా ఒకవేళ నీకు ఇష్టం లేకపోయినా ఆయన రాజ్యానికి నిన్ను తీసుకొని పోయినా, యేసయ్య సాయంత్రం 4 పిల్లలు బండి నుంచి వస్తారని చెప్పి ఆ నుంచి కూడా వస్తాం. గూట్లో రాయి తీలేనోడు ఏట్లో రాయి తీస్తాను అన్నాడంట. అదే కాదు, ఆ గూట్లో రాయి ఇటీ అయ్యి అంటే మేము ఇక్కడ ఇయ్యాం, మేమంతా ఏట్లో అయ్యాం. ఆ ఏట్లో కొట్టుకొని పోయి నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టిడానికి వాడు. నేను ఏమంటున్నానంటే, ఎందుకని మీరు వాక్యాలు వింటున్నారు కదా, ఇంత వాక్యం విని మనలో అవిధేయత ఉంటే ఎట్లా? ఇంత వాక్యం విని మనం మూర్ఖులమైతే ఎట్లా? ఇంత వాక్యం విని మనం పాపాన్ని ప్రేమిస్తే ఎట్లా? ఇంత వాక్యం విని మనం అవిధేయులుగా మార్చబడితే ఎట్లా? మీకు ఇంకా యు ఆర్ అనేబుల్ టు నో ద కంప్లీట్ పిక్చర్ ఆఫ్ జీసస్ కదా. మీకు ఇంకేసే పూర్తిగా అర్థం కాలే. ఏసై అర్థమైతే మీరు ఇట్లుండరు. ఏసై అర్థమైతే ఆయన మనసుతో పనిచేయాలనిపించేది మీకు. ఏసై అర్థమైతే ఆయన కోసమే మీరు బ్రతికేవాళ్ళు. ఏసై ఎవరు యోహానుకు అర్థమైంది మీకు తెలుసా? మరే మీ అందరికీ నేను క్రిస్మస్ ప్రసంగాలు కూడా చాలా అద్భుతంగా చేస్తా. ఆ క్రిస్మస్ ప్రసంగాలు ఒక ప్రసంగం ఏంటంటే, మరియమ్మ ఎలిజబెత్ అమ్మ ఇద్దరు కలవగానే ఆ వందనం వచ్చిన వినగానే ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు ఆనందంతో గంతులు వేసి, అసలు నాకు ఒక మాట మీరు చెప్పండి, అసలు గంతులు వేయాల్సింది శిశువా ఎలిజబెత్ అమ్మ? చూసింది ఎవరు? మరియమ్మని. ఎలిజబెత్ అమ్మనే కాదు, ఎలిజబెత్ అమ్మే కాదు చూసింది మరియమ్మని. ఆ మరియమ్మ మోస్తున్నది సర్వోన్నతుడైన దేవుడు అని తెలిసింది కూడా ఏమకేగా. యోహానుకు వాళ్ళ అమ్మ తెలుసా? పిండానికి. వాళ్ళ నాన్నగారు తెలుసా? యోహానుకి ఎవరు తెలియదు, కానీ యోహానుకి యేసయ్య ఎవరో తెలుసు. పెద్ద పెద్దోళ్ళు కూడా నోరు మూసుకొని నిలబడితే కడుపులో ఉన్న ఆ చిన్న గర్భంలో యోహాను గంతులు ఎత్తున్నాడు అంట. నీకు యేసయ్య అర్థమైతే ఏ స్థలంలో ఉన్నావు, ఏ స్థితిలో ఉన్నావు అనేది నథింగ్ మ్యాటర్స్. అది ఫరక్ పడదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన నీకు అర్థమైతే అక్కడ ఉండి నువ్వు ప్రభువుని ఆరాధించగలిగిన వ్యక్తిగా నువ్వు మార్చగలవు. నాకు చాలా దుఃఖంగా అనిపిస్తున్న విషయం, ఇంకా చాలా మందికి ప్రపంచంలో దైవజనులతో సహా చాలా మందికి యేసయ్య ఎవరో తెలియట్లేదు. యేసయ్య ఎవరో చాలా మందికి అర్థం కావట్లేదు. ఉదయమంతా ఆయన పరిచర్య చేసేవాడు, రాత్రంతా ప్రార్థన చేసేవాడు. ఇంత రవాణా ట్రాన్స్పోర్ట్ వచ్చి బై రోడ్డు, బై ఎయిర్, బై వాటర్ నేను ప్రయాణం చేస్తున్నాను. ఇన్ని విధాలుగా నా ప్రయాణాన్ని నేను కొనసాగిస్తుంటేనే ఇంత సొఫిస్టికేటెడ్ ప్రయాణాలలో కూడా నేను అలసిపోతున్నాను. యేసయ్య చేసిన ప్రయాణాలలో వాహనాలు కూడా, రవాణా కూడా సరిగ్గా లేని కాలం అది. ఖాళీ నడకనే చాలా ఊళ్ళు తిరిగి పనిచేశాడు ప్రభు. రాత్రి అంతా పడుకోవచ్చు కదా, ఆయనకి నిద్ర ఎందుకు పట్టలేదా? మీకు ఎప్పుడు నిద్ర పట్టదు? అప్పులైతే నిద్ర పట్టదు, పిల్లలు మాట వినకపోతే నిద్ర పట్టదు. మీ అందరికీ నరకం ఉందని తెలుసా? అది ఘోరమైందని మీకు తెలుసా? దాన్ని మీరు తట్టుకోలేరని మీకు తెలుసా? ఒక్కసారి ఆ నరకంలో పడిన తర్వాత ఇక మనకు అవకాశం ఉండదని మీకు తెలుసా? అసలు మందిరానికి ఎందుకు వస్తున్నారు ప్రజలు ఈ కాలంలో? అసలు ఎందుకు వచ్చారు? ఎందుకు మానుకున్నారు? వచ్చినప్పుడు ఏం వింటున్నారు? విని వాళ్ళ క్రియలలో ఏం వెల్లడిపరుస్తున్నారు? ఏం చేస్తున్నారు? శ్రీలంకలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. వినండి, అందరూ వినండి. అక్కడ ఒక మినిస్టర్ వచ్చాడు మీటింగ్కి. వాక్యం అని తిన్న తర్వాత ఆయన అన్నాడు, పాస్టర్ గారు మీరు మాట్లాడుతుంటే ఆల్గైదో తీవ్రవాదులకి ట్రైనింగ్ ఇచ్చినట్టుంది. అసలు నాకు ఇంతవరకు కూడా నేను 2 గంటల ప్రసంగం అక్కడ, పిన్ డ్రాప్ సైలెన్స్. అసలు ఎవ్వరు కూడా, చిన్న పిల్లలు కూడా కదిలిపోవట్లే. అందరూ అట్లా కూర్చొని అట్లా నిమగ్నమే వాక్యం వింటున్నారు.
వాళ్ళు ఎవరి సంగతో నాకు తెలియదు కానండి, నేనైతే అంతసేపు కూర్చోలేను. ముందు నా నడువులు సహకరించవు, నాకు నడువు ప్రాబ్లం అండి. అట్లాంటిది 2 గంటలు నేను ఏడ కూర్చున్నా కూడా నాకు అర్థం కాలేదు. మీరు చదువుతుంటే వాము ఇంకేం చదువుతాడు అయ్యో ఊరాయన అనిపించింది నా ప్రాణం. ఇండియా వెళ్ళిన తర్వాత నేను మీకు ఏ సహాయం కావాలంటే ఆ సహాయం చేస్తాను అన్నాడు. నేనన్నాను, ఇండియా పోయిన తర్వాత నువ్వు కనీసం నా ఫోన్ కూడా ఎత్తావు, ఆ సహాయం ఏది ఏడేజీ అందరం మనం చేస్తాను అంటున్నావు కదా, చెప్పండి ఖచ్చితంగా నేను చేస్తాను అన్నాడు. నేను ఆయనకి చెప్పిన మాట, నరేంద్ర మోడీ ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టి కొంచెం ఆయన ఇంటికి నన్ను తీసుకుని పో, అపాయింట్మెంట్ ఇప్పి లోపల 4 తిట్లు తిట్టించుకున్నా, 4 తన్నులు దండించుకున్నా, 4 మొక్కులు చెప్పొస్తాయి వాడికి మయ్య గాని. ఆయన ఒక్కడు కనుక మారితే నా దేశం బాగుపడుతుంది. మీరందరు నవ్వారు కానీ చాలా దుఃఖంతో నా మాట చెప్పాను. నేనేమంటానంటే, తెలిసిన మనమే గడ్డి తింటుంటే తెలియని వాళ్ళు ఏం తినాలి? తెలిసిన మనమే తెలియజేయబడినటువంటి మార్గాల్లో నడిపించబడలేకపోతే ఇక చీకటిలో బ్రతుకుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? నీకు పరిశుద్ధంగా బ్రతకాలని నీకు తెలియదా? వాక్యం నువ్వు వినలేదా? నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును దేవుడు చెప్పలేదా మాట? మీరు పరిశుద్ధంగా బ్రతుకుతున్నారా? మీ శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచారా? మిమ్మల్ని అడుగుతున్నది, మీ శరీరాలని. గుర్తుపెట్టుకోండి అందరూ, ఓ సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోతే మళ్ళీ తిరిగి పాస్ అవ్వచ్చు. ఒక్కసారి పరిశుద్ధత కోల్పోతే తిరిగి సంపాదించుకోలేదు. మన కంటితో సహా, మన దృష్టితో సహా, మన తలంపులతో సహా పరిశుద్ధపరచబడినటువంటి వ్యక్తులంగా మన ప్రభు కొరకు బ్రతకాలి. మనం ఆయన బిడ్డలమండి, ఆయన మాట వినాల్సినటువంటి ప్రజలమండి, ఆయన చెప్పినట్లుగా చేయాల్సినటువంటి వ్యక్తులమండి. దేవుని మాట నీ జీవితంలో చలామణి కాకపోతే, ఆయన చెప్పింది నువ్వు చేయలేనప్పుడు నీ బ్రతుక్కి విలువ ఎక్కడిది? బైబిల్ ఎందుకు పట్టుకున్నాం అసలు? మనం ఎందుకు వచ్చాం? విషయాల్లో రాయబడిన మాట 1వ అధ్యాయంలో, నా వర్ణములను తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? రమ్మన్నది మిమ్మల్ని? నేను రమ్మన్నా? మీరు కదా వచ్చింది. మీ నైవేద్యాలు నాకు వెకసం అయిపోయాయి. ఎందుకు వచ్చావు? మనం మందిరానికి ఎందుకు వచ్చావు? యేసయ్య మనస్సు నీకు లేనప్పుడు బైబిల్ ఎందుకు పట్టుకున్నావు? యేసయ్య హృదయం నీకు లేనప్పుడు నువ్వు మందిరంలో ఎందుకు కొనసాగించబడుతున్నావు? చీకటిలో నుంచి బయటపడాలన్న ఆలోచన నీకు ఉంది కానీ, అంధకారం ఆశ్చర్యకరమైన వెలుగుగా మార్చబడాలన్న ఆలోచనతో నువ్వు నింపబడ్డావు కానీ, దేవుడి మాట వినే మనసు నీకుందా? ఆయన చెప్పినట్లుగా ఆయన్ని ప్రేమించే వ్యక్తిగా నువ్వు మార్చబడ్డావా? ఆయన చెప్పినట్టుగా మీ జీవితాల్లో ప్రార్థనకి ప్రాధాన్యతనిచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరు నాకు చెప్పండి. ప్రార్థించే దేవుని పిల్లలు మీరు ఎంతమంది ఉన్నారు? ప్రార్థించే మనసు కలిగిన వాళ్ళు మీరు ఎంతమంది ఉన్నారు? ప్రార్థన చేస్తే దాంట్లో లాభాలు ఎన్ని ఉంటాయో చెప్పనా? బెంగళూరు ఎయిర్పోర్ట్లో నాకు ఫ్లైట్ ఒక 3 గంటలు డిలే అయింది. బెంగళూరులో 3 గంటలు లేట్ ఉందండి అని చెప్పారు. ఊరి నాయన 3 గంటలు లేట్ ఉందా? అంటే నాకు ఎప్పుడో ఈవినింగ్ మీటింగ్, పర్వాలేదులే అని చెప్పి నన్ను ఆ ఎయిర్పోర్ట్లోనే ఒక పెద్ద ఇంతలా ఒక పిల్లర్ ఉంటే ఆ పిల్లర్ సాటుగా మోకరిచ్చి శుభ్రంగా నేను ప్రార్థన చేసుకుంటాను. ఏందయ్యా ఒక్కొక్కడు 10 ఏళ్ళకు 10 ఉంగరాలు పెట్టుకున్నాడు, సూట్లు బూట్లు వేసుకున్నారయ్యా, శుభ్రంగా ఉన్నారు నాయన, బయటికి శుభ్రంగా ఉన్నారు కానీ వాళ్ళ గుండె బాగలేదండి. ఏందయ్యా ఇంత చీకట్లో బతుకుతున్నారు, ఇంత చదువుకొని వీళ్ళకి ఎందుకయ్యా, వీళ్ళ మనోనేత్రాలు ఇంత గుడితనంతో నింపబడ్డాయి. అయ్యా కొద్దిసేపట్లో నాకు ఎయిర్పోర్ట్ అంతటి నేను స్వాధీనంలోకి తీసుకొని ఆయన ఎయిర్పోర్ట్లో ఉన్న ప్రతి ఒక్కరు రక్షించబడాలి. ఒకవేళ ఇప్పుడు నీ రాకడా ఒకవేళ అయితే నువ్వు గనక వస్తే ఎయిర్పోర్ట్లో ఉన్న ఎవ్వరు నరకంలో పడటానికి వీలు లేదు ప్రభువా. కొంచెం దయతో వీళ్ళందరినీ రక్షించయ్యా అని నేను కన్నీళ్లతో ప్రార్థిస్తున్నాను. నన్ను ఒక 15 గంట 20 నిమిషాల నుంచి ఒక ఆయన చూస్తున్నాడంట, నాకు తెలియదు. ఒక 20 నిమిషాల తర్వాత నా దగ్గరకు వచ్చాడు ఆయన. నా వెనక నుంచి ఇట్లా పిలిచాడు, ఎక్స్క్యూజ్ మీ సార్, హలో అని. నేను కళ్ళు ఇట్లా దురుసుకొని ఇట్లా చూశాను. ఏంటండి, వై క్రైయింగ్ అన్నాడు. ఎందుకు ఏడుస్తున్నా? ఏం లేదులేండి. పర్లేదు చెప్పండి, ఎందుకు ఏడుస్తున్నారు? ఏం లేదులేండి, ఏం లేదు. లేదండి మీరు ఇందాక నుంచి ఏడుస్తున్నారు, నాకు చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకు చెప్పండి. లేదండి నేను ప్రార్థన చేసుకుంటున్నాను పాస్టర్ గారిని. లేదు లేదు లేదు
పాస్టర్ గారు ఎందుకు ఎడుతారు? నాకు పాస్టర్లు తెలుసులే, పాస్టర్లు అసలు ఏడవరు. నువ్వెందుకు ఎడుతున్నావు చెప్పు. లేదయ్యా నేను దైవజనుడిని, నేను ఏడుస్తున్నాను. మీరేంటి ఊరికి అన్నదే అంటారు, ఎందుకు ఏడుస్తున్నారు చెప్పండి అంటే నేనన్నా నీ గురించే అని చెప్పి. మరి వాడు ఇడిచిపెట్టట్లా. నీ గురించే నాయన నా ఏడుపు అంత తండ్రి అంటే నేనేం చేశా? ఏం చెయ్యట్లేదనే బాధ. ఏదన్నా చెయ్యి. నేనేం చేయాలి? యేసుప్రభువు నమ్ముకున్నాం మేము. అది కాదు, అది కావాలనే మరి ఇప్పుడు మేము కూడా అది కాదు మరి ఇప్పుడు ఈ టైం అది కాదని ఎట్ట అంటావు? నువ్వు కూడా అదే కావాలా? నిజంగానా? దీనికోసం ఏడుస్తారా? నేను ప్రపంచం చాలా మంది ఏడుతున్నారు నీకోసం. నేను కనపడ్డ చాలా మంది గాని రాలేదు. అవునా? సారీ, ఏడవద్దు. ఏం చేయాలి? చర్చికి పోవాలి అంతేగా. నేను పోయి వాట్సాప్లో ఫోటో పెడతా, లేడ ముక్కలే లేకు, నువ్వు లే. నేను అంట లేవను, నాకు అది కాదు కావాల్సి. డబ్బులు లేవా? అప్పులా? ఓరి నాయన, ఏం లేనిపోని అని చెబుతావు, నాకు లేని అని చెబుతావారా? నాకు అయ్యని ఏమి లేవు. మరి ఏం కావాలి నీకు? నువ్వు కూడా బాప్తీసం తీసుకోవాలి. అదేంది బాప్తీసం అంటే? నీళ్ళల్లో బాప్తీసాలు, తొట్టులో నీళ్ళల్లో. ఓహో, నీళ్ళలో ముంచుతారు అదే. ఓహో, అంటే ఇంక మతం తీసుకున్నట్టేగా. మతం కాదు, మార్గాన్ని తీసుకున్నట్టే. ఆయన 2 నిమిషాలు ఆలోచన చేశాడు. ఆలోచన చేస్తుంటే నేను మళ్ళీ నా దారిలో నేను తిరిగి నేను ప్రార్థన చేస్తాను. అయ్యా, ఇంతమందిలో ఒక్కడి గుండె కరిగించి నా దగ్గరికి తెచ్చిన వీడిని మాత్రం విడిచిపెట్ట మాకు. మాటికి కాకిలాగా పడుతున్నా నా దగ్గరకు వచ్చి. నువ్వు ఏం చేస్తావో తెలియదు, వీడైతే బాధ్యత తీసుకోవాలి. నువ్వు కార్యం చెయ్యి. ఆ పరో హృదయాన్ని కఠినపరిచిన దేవుడు, పరో హృదయాన్ని మార్చిన దేవుడివి. పరో అంత దుర్మార్గుడు అయితే కాదులే. కథ మంచిగానే వచ్చి బలకరిస్తుండే, ఏడుతుంటే జోలు లేకపోయే గుండెవాడిది. అత అంతో ఇంతో మంచితనం ఉంది కథ చూడనాయన అని చెప్పి ప్రార్థన చేస్తాను. వెంటనే మళ్ళా నన్ను గిల్లి అంటుండు. హలో సార్, ఎక్స్క్యూజ్ మీ, తీసుకుంటా లేలే. అంటే నేను ఒక మాట మీకు చెప్తా, మీరు నవ్వారు, తప్పు కాదు. నేను అక్కడ తీసుకున్న ఆ స్టాండ్ని బట్టి ఆ వ్యక్తి ఈరోజు రక్షించబడ్డాడు. ఆ వ్యక్తి ఈరోజు ప్రభువుకి తిప్పబడ్డాడు. నేను మంచి బిజినెస్ మ్యాగ్నెట్. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చాము. నేను ఆయన ఇద్దరం కలిసి అదే ఫ్లైట్కి జర్నీ చేయాలి. ఇద్దరం బయటకు వచ్చాం. నా కోసం పాస్టర్ గారు వాళ్ళు వస్తున్నారు. ఆ ఫ్లైట్ ఏమో ట్రాఫిక్లో ఉండి నా కారు రాలా. పాస్టర్ గారు వాళ్ళు వేసుకొని వచ్చి కారు. నేను కారు కోసం బయట నిలబడితే ఈయన కోసం బెంజ్ కారు వచ్చింది ఈయనకి. ఆయన డోర్ తీసుకొని ఎక్కి డోర్ వేసుకొని ఇటు చూడగానే నేను కనిపించిన. హే అంటే నా ఫ్రెండ్ అయిపోయింది ఆయన అని అన్నాడు. అదే నువ్వెంతసేపు అయితే ఆ కార్యంగా రాకపోవటం అన్నాను. వస్తుందిలే అని చెబితే ఆ కారు వస్తే రాని అని చెప్పి ఆయన కారులో నన్ను తీసుకొని వచ్చి ఆ పాస్టర్ గారి దగ్గర నన్ను దింపి నాకు ఒక చెక్ ఇచ్చాడు. దాంట్లో 80,000 రూపాయలు రాసి ఇచ్చాడు. నేను ఆయనకి చెప్పాను, నాకు నీ డబ్బు కంటే నీ రక్షణ ముఖ్యం, నాకు అది కావాలా. తీసి నీ జేబులో పెట్టుకో, నాకు అవసరం లేదు. నాకు దేవుడు నాకు ఇచ్చే డబ్బులు నేను కన్నీళ్ళు గారిచి నీ డబ్బుల కోసం అనుకున్నావా? నన్ను అట్లా అడక్క తినే పరిస్థితిలో నా దేవుడు నన్ను ఉంచలేదు. సుఖవాయా, డబ్బు కోసం మేము ఈ పనికి రాలేదు, ఈ సేవ కోసమే డబ్బును కాళ్ళదాన్ని సేవకు వచ్చాము. బీటెక్ చేసిన, త్రిబుల్ ఈ పెంచినది, చదువుకున్నలే, అంత ఇంత ఉంది నాకు చదువు. అంత అనామకుని అమాయకుని ఏం కాదు, అంత తెలుసు నాకు. కానీ నీకు అవసరం లేదు, ఈ ఎద్దు మాకు అవుతుంది.
నేను వద్దు 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 అనని చెప్పే కొద్దీ టీ తాగండి టీ, కనీసం వాటర్ తాగండి, వాటర్ అని వచ్చేసే కదా అని వాటర్ తాగితే 80,000 యాడ్ అవుతారా? నీకు దండం పెట్ట, నాకు కావయ్యా, నీకు దండం పెడతా పోయా అంటే అసలు నిన్నడే రాసిచ్చానండి, చెక్ ఎందుకండి వేస్ట్, చెక్ వేస్ట్ అయిందంట. నేను ఒక మాట చెప్పిన, ఒకవైపు ఆ వ్యక్తి రక్షించబడ్డాడు, ఇంకోవైపు దేవుడు తన పనిని తాను జరిగించాడు. నేను ఏమంటానంటే ప్రార్థనలో శక్తి ఉంది. ప్రార్థన గురించి ప్రసంగాలు చేయకూడదు, ప్రార్థన మనం చేయాలి, మనమే చేయాలి. మనం ప్రార్థన పరుడమని మన ప్రాంతం నిరూపించబడాలి. నేను మాచర్ల ఆదివారం తెల్లవారుజామున మాచర్ల వెళ్తాను, ఆదివారం రాత్రికి మాచర్ల నుంచి బయటకు వస్తాను. నేను మాచర్ల పోయేసరికి మాచర్లంతా పండుకొని ఉంటుంది, నేను పోయేసరికి అందరు నిద్రపోయి ఉంటారు. ఎందుకంటే ఆదివారం తెల్లవారుజామున 2:30, 3, 4 అట్లా అవుతుంది, ఆ టైంకి పోతా. నేను ఆ మాచర్ల నడి సెంటర్లో నా కార్ని పక్కన పెట్టించి మోకరిచ్చి నేను ఏమైనా ప్రార్థన చేస్తానంటే, అయ్యా నాకు ఈ పట్టణం కావాలి తండ్రి, ఈ పట్టణం అంతటి నా చేతిలో పెట్టును. ఒక దైవజనుడు మాట్లాడితేనే షాపులన్నీ తెరవాలి, ఒక దైవజనుడు మాట్లాడితేనే అందరూ పని చేయాలి. ఒక దైవజనుడు ఈ రోజున ఒక కూడికి ఏర్పాటు చేశాడని మాచర్ల మొత్తం మందిరంలో ఉందని ప్రజలు చెప్పుకోవాలి. ప్రభువా చెయ్యి అట్లాంటి కార్యాలని చెప్పి నేను ప్రార్థన చేసి ఇంటికి వెళ్తాను. నేను ఒక మాట మీ అందరికీ యథార్థంగా చెప్తున్నాను, నా జీవితంలో ఆయన చెప్పింది చేస్తున్నాను, నా జీవితాన్ని నా దేవుడు దీవెనకరంగా నడిపిస్తున్నాడు. ఆయన ఈ రాత్రి దేవుడు చెప్పింది మన జీవితంలో చెయ్యాలా లేదా? పాపం చేస్తే తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అన్నలు, అక్కలు, అమ్మలు, అయ్యలు అందరేనండి, పాపం చేస్తే చేసినంతసేపు ఆనందం, ఒక సినిమా చూస్తే చూసినంతసేపు ఆనందం, ఒక మంచి తిండి తింటే తిన్నంతసేపు ఆనందం. నేను స్వీట్లు బాగా ఇష్టంగా తింటాను, చాలా చాలా వేరే వేరే దేశాల స్వీట్లు తిన్నా, మళ్ళీ ఇక్కడే కాదు, వేరే వేరే దేశాలు అబ్రాడ్ స్వీట్స్ తిన్నా, చాలా చాలా తిన్నంతసేపే, గొంతు దాటినంతసేపే. కానీ యేసయ్యలో ఉన్న ఆనందం మాత్రం శాశ్వతమైన ఆనందం. ఇది తరిగిపోని ఆనందం, ఇది విడిచిపోని ఆనందం. ఈ ఆనందం నీకు దక్కాలంటే నువ్వు ఆయన చెప్పినట్టు బ్రతకాలి, ఆయన చెప్పినట్లుగా నువ్వు నడిపించబడాలి. ఒకవేళ ఆ బ్రతుకు నువ్వు బ్రతకలేకపోతే దేవుడు అన్న మాట, నా కాడి ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకోండి, నేర్పిస్తాడంట. పాపాన్ని ఎట్లా జయించాలో నేర్పిస్తాడు, లోకములు ఆయనకి సాక్షి ఎట్లా బ్రతకాలో నేర్పిస్తాడు. ఈ రాత్రి ఆయన చెప్పింది చేయటానికి మీరు ఎంతమంది ఇష్టపడతారో ఒకసారి మీ చేతులు పైకి బిగ్గరగా ఒక హల్లెలూయా చెప్పగలరు? ప్రభు ఆయన చెప్పింది చేసినందుకు అబ్రహాముని విశ్వాసులకు తండ్రిగా చేయలేదా? ఆయన చెప్పింది చేసినందుకు నీళ్ళని ద్రాక్షరసంగా మార్చలేదా? ఎందుకు? ఆయన చెప్పింది నువ్వెందుకు చేయకూడదు? నువ్వు నీ కుటుంబానికి దీవెనకరమైన వ్యక్తిగా ఉండవా? ఎట్లాగో మనం ఎల్లకాలం మన ఇంటికి ఉండలేము, దీవెనన్నా పంచి వెళ్ళగలిగిన వ్యక్తులంగా మనందరం మార్చబడతాం. హల్లెలూయా అని చెప్పండి అందరూ, కొంచెం బిగ్గరగా చెప్పండి. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రి మీ అవిధేయతను విడిచిపెట్టండి, మీ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టండి, మీ అజ్ఞానాన్ని విడిచిపెట్టండి, మీ మూర్ఖపు అవిధేయత లోబడనోళ్ళని మనస్తత్వాలను విడిచిపెట్టండి, వాక్యానికి లోబడండి, దేవుని నామాన్ని పైకెత్తండి, ఆయననే గణపరచగలిగిన బిడ్డలుగా మార్చబడండి. ఏమి తినాలి ఏమి త్రాగాలన్న ఆలోచనలతో నింపబడకుండా దేవుని చిత్తములో ప్రతి అడుగు వేయగలిగినటువంటి వ్యక్తులంగా ఈ పూట మనందరము నడిపించబడుటకు పూనుకొందుము గాక. ఆయన చెప్పింది మనం చేయగలిగితే మన జీవితాలు దీవెనకరమైన జీవితాలుగా మార్చబడతాయి. నా తండ్రి మా దేవుడు చెప్పింది చేశాడు, యేసయ్య చెప్పింది చేశాడు, ఆయన చెప్పింది చేశాడు. నా తండ్రి మా నాన్న ఆయన దేవుడు చెప్పింది చేశాడు. ఈరోజు ఆయన చేసిన ఆశీర్వాదం నాకు వచ్చింది. అర్థమైందా మీ అందరికీ? మాది ఈ ఊరే, సొంతూరు. మా నాన్నగారు ఇక్కడ ఈ ఊరు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం. దేవుడు పిలిచాడన్న కారణంతో సర్టిఫికెట్లన్నీ ముక్కలుగా చింపుకొని, ముక్కు మొహం తెలియదు, ఇప్పటికీ మాకు అక్కడ బంధువులు ఎవరు లేరు. మాచర్ల అనే ప్రాంతానికి మా నాన్న సేవకు వచ్చాం.
కట్టుగుడ్డలతో వచ్చాడు. దిక్కు మొక్కు లేని బతుకు బతికాడు. ఎవ్వరు లేరు. తిన్నావా తాగావా అని అడిగిన దిక్కు కూడా లేదు. నేను సింగపూర్ పోయిన ఈ మాట చెప్పాను, మీకు కూడా చెబుతున్నాను. సంకలో సొక్క జనిగిపోతే కుట్టుకోవటానికి సూది దారం లేకపోతే పురికోస కట్టుకొని మా నాన్న సేవ చేశాడు. అర్థమైంది కదా అందరికీ? మీకు దేవుడు చెప్పింది చేశాడు. 91 సంవత్సరంలో ఆర్ఆర్కే మూర్తి అయ్యగారు అంశుమతి మేరక్క వాళ్ళని పిలిచి మీటింగ్ పెడితే అద్భుతమైన మీటింగ్ జరిగింది. మామూలు మీటింగ్ జరగల. ఆర్ఆర్కే మూర్తి అయ్యగారికి మా నాన్నగారు చెప్పారు, అయ్యా ఆ గుడిసెలోనే ఉంటున్నాము, ఆ గుడిసెలోనే సేవ అని చెప్పాడు. సరే పర్వాలేదులయ్యా. అంశుమతి మేరక్క కావలిలో ఉంటారు. ఆమె పాడుతుంటేనే ఆకాశం అంతా ఊడిపడ్డట్టు అనిపించేది ఆ కాలంలో. ఆమెకి ఆరాధన చేశారు. అక్క, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అసలు ఆమె వాడు ఏమి లేదు, ఇక మొత్తం అసలు దూతలే మార్చిపాస్ చేసినట్టు అనిపించే. అసలు మై మరిచిపోయిన ప్రోగ్రాం అంతా ఆడే ఉన్నట్టు అనిపించింది. మామూలుగా పాడేవాళ్ళు కదా, ఆరాధన వేరు ఉండేది ఆ కాలం. సరే, ఆరాధన చాలా చక్కగా జరిగింది. అంశుమతి మేరకు ఆరాధన అయిపోగానే ఆర్ఆర్కే మూర్తి అయ్య గారు కమ్మగా, ప్రియ శ్రోతలారా, కమ్మగా 4 ముక్కలు ఆయన ఆదరసం లాగానే జారిపోయి ప్రతి మాట. మీటింగ్ చాలా అద్భుతంగా జరిగింది. మీటింగ్ మధ్యలో ఇప్పుడు మా నాన్న కానుకలు పట్టలేదు, ఎందుకో ఆయన నడిపాం. చివరిలో స్వస్థత ప్రార్థనలప్పుడు కానుకలు ఇస్తారు, ప్రార్థన చేయించుకుంటారు కదా. ఆ టైంలో ప్రార్థన చేద్దామన్న టైంకి భయంకరమైన గాలి తుఫాను. రాకముందే అందరు ఎత్తపడ్డారు. ఒక పైస రాల. మైకులోడేమో కిరాయి మనిషి. ఆ మైకుల మనిషి అంటుండే, పాస్టర్ గారు పోయినసారి పావలా ఇయ్యలేదు, మరి ఈసారి పేమెంట్ సంగతి. అయ్యా దేవుడు పిలిస్తే మాచర్లు వచ్చి సావనైన సత్తా కానీ మాచర్లే తెడిచిపెట్టిపోను. నీ బావల ఖచ్చితంగా నేను కడతా, నువ్వు నా మాట కొంచెం నన్ను విడిచిపెట్టేది ఒకసారి. దేవుడు పిలిచినందుకు 1000 రూపాయల జీతం విడిచిపెట్టి పావలాకి మా నాన్న సమాధానం చెప్పాడు. తినటానికి తిండి లేదు, వేసుకోవటానికి వస్త్రం లేదు. ఒక పూరి గుడిసెలో ఉండి మా నాన్న సేవ ప్రారంభించాడు. ఆ గుడిసెలోనే తన జీవితాన్ని కొనసాగించాడు. సేవలో ఇన్ని కఠినమైన పరిస్థితులు అనుభవించాడంటే చెప్పడానికి అస్సలు వీలు లేదు. నేను ఒక మాట ఈ పూట మీ అందరికీ చెప్పాలి. ఆయన ఆ రోజున చేసిన ఆ కష్టానికి దేవుడు ప్రతిఫలాన్ని వెంటనే ఏమి ఇవ్వలేదు. పిలిచిన మాట నిజం, ఏర్పాటు చేసుకున్న మాట కూడా నిజమే, కానీ ఆయన మాట వినగానే వెంటనే అద్భుతాలు జరగలేదు. ఆయన మాట విన్నందుకు నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి. వాటన్నిటిలో నా తండ్రి నిలవబడ్డాడు. వాటన్నిటిలో నమ్మకంగా నిలవబడిన వ్యక్తిగా నా తండ్రి మార్చబడ్డాడు. నా తండ్రి దేవుని మాట కోసం నిలవబడి నిందలను అనుభవించాడు. నా తండ్రి దేవుని మాట కోసం నిలవబడి అవమానాలను అనుభవించాడు. అవసరాన్ని బట్టి సేవలో దెబ్బలు కూడా మా నాన్న తిన్నాడు. ఎన్నో నిందలు, ఎన్నో కఠినమైన పరిస్థితులు. ఆ భయంకరమైన క్రూరమైన ఆ ప్రాంతపు ప్రజల మధ్యలో మా నాన్నగారిని వాళ్ళందరూ మా మీద కొట్టడానికి, మా నాన్నగారిని కొట్టడానికి వచ్చిన వాళ్ళల్లో జ్ఞానయ్య అనే ఒక రౌడీ, ఆయన ఇంతమంది మూర్ఖంగా బతికే ఆయన కూడా మా నాన్నని కొట్టడానికి వస్తే ఆయన పిచ్చోడు అయిపోయాడు. మా నాన్న దగ్గరికి వస్తే ప్రార్థన చేస్తే ఆయన బాగుపడ్డాడు. మళ్ళా ఆయన చచ్చిపోయిందాక మళ్ళీ సేవలో ఉండి చచ్చిపోయాడు. సేవలో ఎన్నో అద్భుతమైన కార్యాలు చేసి మాకున్న సగం సహవాసంలో ఉన్న మందిరాలన్నీ సగం దయ్యాలే కట్టినాయి. నా వల్ల దయ్యాలు చాలా మేలు చేసినాయి మా సేవకి. వాటికి కూడా వందనాలు ఏడున్నా కానీ. నేను మీ అందరికీ చెప్పనా, ఒకరోజు ఒక గుడిసె మా నాన్న కట్టాడు. సాయంత్రం అయ్యేసరికి ఎటో వెళ్ళిపోతాడు.
ఏం మీటింగులకి ఏం పిలవరు, ఆయనే మీటింగులు పెట్టుకుంటాడు. ఒక చిన్న బాగా పట్టుకొని ఒక చిన్న కొండ లాంటిది ఒక చెట్టు దొరికితే అది ఎక్కటం, అందరికీ చెప్పటం. మరి ఇప్పటికీ తెలియదు ఎవరో కానీ మాకు బయట బేడం పెట్టి బయట గడి పెట్టి మా గుడిసెకి ఎవరు నిప్పట్టించారు. మేము గుడిసె లోపల ఉన్నాం, మా నాన్నగారు లేరు. కేకలేస్తున్నాం, అమ్మో వాయ్యో దేవుడా అయా 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 అని. తెల్లారిన తర్వాత తెల్లవారుజామున మా నాన్న ఇంటికి వచ్చాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ, లోకల్లో ఉన్న పాస్టర్స్ చాలామంది, అక్కడున్న మనుషులు అందరూ మా నాన్న పట్టుకొని అడిగారు, నిజంగా నేను దేవుడు పిలిస్తే వచ్చావా, ఇచ్చులు పడి వచ్చావా అని నన్ను అడిగారు. అందరి గుడిసెలు బాగానే ఉన్నాయి, నీ గుడిసె ఎందుకు గాలిందని మాట్లాడారు. ఆ విజయవాడ దగ్గరలో ఎవరితో పాస్టర్ గారి చర్చి ఏదో గాలిపోయిందంట, షార్ట్ సర్క్యూట్ అయ్యి లక్షల లక్షల డబ్బులు ఇచ్చారు. నాకు బాధ అనిపించలేదు, కానీ మా నాన్నగారిని పట్టుకొని నిందించారు, అవమానపరిచారు, అవమానకరంగా మాట్లాడారు. ఈ రోజున వాళ్ళందరూ ఉన్నారు, దేవుడు వాళ్ళని ఉంచాడు. వాళ్ళ కళ్ళ ముందే మార్చర్లలో ఎక్కడ ఉన్నారు స్థలంలో 120 పొడుగు 60 వెడల్పు మందిరాన్ని దేవుడు ఇచ్చాడు. నేను ఏమంటానంటే, మీకు చెప్పే మాట ఏంటిదంటే, ఆయన చెప్పింది చేస్తే మనం బాగుంటాం. ఆయన చెప్పింది మనం చేయాలి. ఎవడు ఏమైనా కూసుకొని మాట్లాడిని వాడి పని అది. మాట్లాడేవాడు మాట్లాడతానే ఉండనియండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ గురించి మాట్లాడేవాడి కోసం మీరు ఏమైనా ప్రార్థన చేయాలంటే, అయ్యా నా గురించి విమర్శించేవాడు రకరకాలుగా మాట్లాడేవాడి కండ్లు ఆరోగ్యంగా ఉంచుతండి అని ప్రార్థన చేయండి. ఎందుకంటే నీ ఆశీర్వాదం రేపు ఆ కళ్ళతో వాడు చూడాలి, ఖచ్చితంగా చూడాలి. అందుకోసం కనీసం కళ్ళద్దాలు కూడా పెట్టుకోకుండా చేయతండి ఆ కుమారుడు. నేను వాక్యం చెప్తుంటే జ్యోతిరాజ్ పాస్టర్ గారు అంటున్నారు, నీకు ఈ ప్రత్యక్షతలు ఎక్కడి నుంచి వచ్చాయి అన్నాడు. హోస్తున్న జాన్వేశ్వర పాస్టర్ గారు అన్నారు, ఏంటి లైవ్ ఇస్తుంటే మధ్యలో కట్ చేస్తున్నావు, నీ లైవ్ నేనేంటుంటే అంటున్నాడు. రాజు పాస్టర్ గారు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడిన ప్రసంగంలో ఒక మాట నన్ను చాలా హత్తుకుందన్నాడు. నేను ఇటు చెప్పుకుంటూ పోతే ఎవరెవరో వాళ్ళైతే నాకు తెలియదు, చాలా పెద్దోళ్ళని క్రైస్తవ ప్రపంచంతో మాట్లాడుతుంటారు. వాళ్ళందరూ నాకు ఫోన్లు చేసి నన్ను పిలిపించి నాతో మాట్లాడుతుంటే ఈ ఆధిక్యత ఎక్కడి నుంచి వచ్చింది? నాకు ఇంత ఉన్నతమైన స్థితిలో నేను ఎట నిలబడ్డా? మీరు నమ్మరు, అక్టోబర్ నెల వరకు నాకు ఖాళీ లేదు. 2027 సంవత్సరపు డేట్లు ఇచ్చాను, 2028 సంవత్సరం ఫిబ్రవరి డేట్లు కూడా ఇచ్చాను. నేను ఆయన అడిగాను, ఆ పాస్టర్ గారిని, అయ్యా అసలు ఉండటమో లేదో, ఆ బాంబు ఇసిరి ఇసిరి అడ్డి ఇసిరేసి ఇటు ఇసిరేసి ఇటు మీద పడితే వాడి ఇటు ఇసిరేసుకుంటే ఓ ఓ ఓ అని మన మధ్యలో ఉండి చూస్తున్నాం, అది బుయ్యి అని మన మీదకి వచ్చింది అనుకో. ఆయన అంటే ఎన్ని బాంబులు పడ్డ అవసరం అయితే మేము పోతాం, కానీ మిమ్మల్ని కాపాడతలేగారు, మీరు ఉండాల భూమి మీద. మాలంటారు ఎందుకు లేగారు, మీరుంటే 4 ముక్కలు చదువుతారు జనాలకి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అతిశయపడటానికి అతిశయోక్తికో కాదు, దేవుని మాట విన్నందుకు మమ్మల్ని దేవుడు ఆశీర్వదించాడు. కొంచెం ఆలస్యమైంది అంతే, దేవుడు అయితే అలక్ష్యం చేయలేదు, దేవుడు విడిచిపెట్టాడు. నేను ఒక మాట మీ అందరికీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేసేవాడు కావాలి దేవునికి, పూజలు కొట్టేవాడు కాదు. నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నేను వాడుకుంటాడు. నా జీవితంలో నేను సూర్యుడిని చూడని రోజులు ఉన్నాయి. గదిలోనికి పోతే సూర్యుడు పోయే వరకు నేను గది నుంచి బయటికి రాల. చంద్రుడిని చూడని రోజులు ఉన్నాయి. సాయంత్రం గదిలోనికి పోయేవాడిని, మరలా చంద్రుడు పోయి సూర్యుడు వచ్చేంత వరకు ఉదయం బయటకు వచ్చేవాడిని కాదు. నేను భక్తిపరునని ఈ మాటలు మీకు చెప్పట్లేదు, ఆయన చెప్పింది చేయటానికి ఇష్టపడ్డానని మీకు చెబుతున్నాను. నా పరిశుద్ధత నేను కాపాడుకున్నాను, నా సాక్ష్యాన్ని నేను కాపాడుకున్నాను, నా యథార్థత నేను నా జీవితంలో కలిగిన నిందలన్నిటికీ దేవుడు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చాడు. నేను ఇంతవరకు ఏం మాట్లాడి, అసలు ఎవరి జోలి పోని, ఎవరి గురించి మాట్లాడి, ఎవరి ఊసేత్తను. నాకు మాట్లాడటానికి నా నోటి నిండా, నా గుండె నిండా యేసయ్య ఉన్నాడు, ఇంకొకరికి నాకు అవకాశమే లేదు, అంత అవసరం లేదు కూడా నాకు. ఆయన మోసుకుంటూ తిరిగి గొప్ప కృపను దేవుడు నా జీవితంలో నాకు అనుగ్రహించాడు. నేను ఈ రాత్రి మీ అందరికీ చెప్పగలిగిన మాట, ఆయన చెప్పింది చేస్తారా? మూర్ఖత్వాన్ని పక్కన పెడతారా? అవిధేయతని, పనులని పక్కన వేసేస్తారా? అన్ని పక్కన ఉంచుతారా? ఆరోగ్యం బాగలేనప్పుడు, పరిస్థితులు ప్రతికూలమైనప్పుడు కాదు,
అన్ని బాగున్నప్పుడే మనము దేవునికి దగ్గరైన బిడలంగా మిగిలిపోదుముగాక ఆయన నామములో. హల్లెలూయా అని చెప్పండి అందరు బిగ్గరగా, కొంచెం ఉజ్జీవంగా చెబుతాం. ఈ రాత్రి ఆయన చెప్పింది చేయటానికి ఇష్టపడే మనస్సు మీకు గనక వస్తే, నా దేవుడు మీ జీవితంలో ఉన్న చీకటిని వెలుగుమయంగా మార్చబోతున్నాడు ఆయన నామములో. సరే, కొంచెం ముందుకు వెళ్దాం, టైం అవుతుంది. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని, ఓకే, ఊరకుండుమని గద్దించింది గాని, యేసు నన్ను కరుణించమని మరి ఎక్కువగా నా వైపు చూడండి. వాడు యేసే గురించి విన్నాడు. విని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయనని పిలుస్తున్నాడు. పిలుస్తుంటే అందరూ ఏమంటున్నారంట? ఊరకుండుమని అనట్లేదంట. ఊరకుండుమని అనేకులు వాడిని గద్దించిరి అనండి. గద్దించడం అంటే ఇది చూడండి. ఏ బాబు ఊరుకో బాబు అంటమా? గద్దించడం అంటే అదేనా? ఏ ఊరుకోమ్మా అదేనా? గద్దించడం అంటే ఏంటిది? ఏయ్ ఊరుకోరా, నోరు పోయ్, దీన్ని గద్దించడం అంట. ఒకళ్ళ ఇద్దరా అనేకుల? అనేకులు వాడిని గద్దించారు, కానీ వాడేం చేశాడంట? నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతా, అప్పులు నిన్ను గద్దెత్తున్నాయి, రోగాలు నిన్ను గద్దెత్తున్నాయి, నీ ఇంటి వాళ్ళు నిన్ను గద్దెత్తున్నారు, నీ పరిస్థితి నీ సేవలో కావచ్చు, నీ ఆత్మీయ జీవితంలో కావచ్చు, నీ పరిస్థితులన్నీ నీకెదురు నిలబడి నిన్ను కూడా గద్దెత్తున్నాయి. ఊరుకోలేక చేసిన సేవ ఈ పేదన బాగానే అయింది లేదాలు ఇంకా ఆగాయా? నీ పరిస్థితులన్నీ నిన్ను బాగా గద్దెత్తున్నాయి, నోరు తెరవనీయకుండా చేస్తున్నాయి, ఏం మాట్లాడలేకపోతున్నావు. గద్దించినప్పుడు నువ్వు మౌనం అయిపోతున్నావే, గద్దించినప్పుడు నీ నోటి ఇప్పుడు మాట్లాడలేదే. ఊరకుండి మన అనేకులు వాడిని గద్దించింది కానీ వాడు మరీ ఎక్కువగా కేకలు వేయటం మొదలు పెట్టాడంట. హల్లెలూయా అనండి. ఈ రాత్రి ఒక మంచి పాఠం నేర్చుకోండి. మీ చీకటి నుంచి మీరు బయటపడే మార్గం చెబుతా. మీ ఆత్మీయ జీవితానికి విరోధంగా పోరాడుతున్న కఠినమైన పరిస్థితులు, ఏ పరిస్థితి అయినా కానీ, ఆ పరిస్థితులన్నిటి మధ్యలో మీరు దేవుని కోసం నిలవబడి ఆయనని విడిచిపెట్టని ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మీరు ఆయన పక్షాన నిలవబడిన వారైతే తప్పక మీ పరిస్థితులన్నింటినీ దేవుడు ఆశీర్వాదకరమైన పరిస్థితులుగా మార్చబోతున్నాడు. ఆయన ఊరకుండా మన అనేకులు గద్దించిన వాడు మరి ఎక్కువగా కేకలు వేయ మొదలు పెట్టిను. అంతేనా? అప్పుడు తర్వాత మాట చదవండి. అప్పుడు యేసు, చప్పలు కొట్టండి, గట్టిగా చప్పలు కొట్టండి. నా వైపు చూడండి. ఎవరు నిలబడింది? ఎవరండి నిలిచింది? ఒక మాట నాకు చెప్పండి. నాన్నను పిలిచాడు, నిలబడ్డాడా? అమ్మని పిలిచాడు, నిలబడ్డాడా? ఆ గ్రామంలో చాలా మందిని పిలిచాడు, ఎవరైనా నిలబడ్డారా? ఇప్పుడు వీళ్ళు ఊరుకో 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 అంటున్నారంట అందరూ. ఎవడన్నా వాడు అడక తింటుంటే అకా అకా రూపాయి అకా అనా అని అడుక్కుంటుంటే ఎవడైనా వచ్చి అరే ఊరుకోరా గుడ్డోడి వయ్యుండి నువ్వు అడుక్కోవటం ఏందని ఎవడైనా అన్నాడా? అడక్క తినేటప్పుడు ఊరుకోమని ఎవరని లేదా? ఏసే గురించి మాట్లాడితే మాత్రం ఇట్లాంటి స్పెషలిస్ట్ ఈ కాలంలో కూడా ఉన్నారా? నువ్వు గుడ్డెలో పెట్టి పల్లీగిలిచ్చి కొక్కెరు వచ్చిన కోడిలాగా నువ్వు హాస్పిటల్లో బెడ్ మీద నువ్వు అరుతుంటే ఆ నోడు బంధువు అన్నాడు అక్కడ రాయలే, అక్కడ రాకపోయా, ఎవరు నీకు లేకపోయా. దేవుని మహాకృప, దేవుని కనికరం, ఏదో ఒక దైవజుని దేవుడు తీసుకొని వచ్చి నిన్ను బతికించుకున్నాడు. ఆ రోజు నిన్ను ఎవరు ఏమనలేదు. ఈరోజు నువ్వు బతికి బాగుపడి బట్ట కడితే ఇప్పుడు నేను జనాలందరూ పట్టుకుని ఏందమ్మా చర్చిలకు అమ్మ కొత్తగా ఏంది మధ్య ఏందో మాత్రంలోకి దిగినట్టుగా. నేను ఒక మాట మీ అందరికి చెప్పనా, యేసుని నమ్ముకోవటం అంటే దిగటం, అది ఎక్కటం. దీంట్లోకి వచ్చినట్టు ల్యాండ్ అయ్యేది ఉండదు, ఇంక టేక్ ఆఫ్. వాడు అంచలంచలుగా ఆశీర్వదించబడతాడు. ఆయన ద్వారా ఆశీర్వదించబడిన ప్రతి ఒక్కరిని అట్ట కాకుండా అట్ట చూడాలి. దీన్ని దిగటం అని ఎవడు పేరు పెట్టిండు? అసలు వచ్చింది దిగంచి ఎక్కలేక నేను చస్తుంటే ఎవడండి దిగేదేడా? ఆయన కోసమే దిగినాం, కానీ ఆయనైతే మనని దింపినోడు కాదు.
ఆకాశ మహాకాశముల కంటే పట్టజాలనంత ఉన్నతమైన దేవుడు మన దేవుడు. హల్లెలూయా చెప్పండి అందరికంటే. నేను ఒక మాట చెబుతాను, బైబిల్ పట్టుకుంటేనే అందరినీ నాటక పడతారు కదా. చూడండి, అల్లరి చిల్లరగా బతికినప్పుడు ఎవడు పట్టించుకోవడం అని, ఎవడ దాగిన అనుకోండి, ఒకటి ఎప్పుడు దాగి వాడు పోతున్నాడు అనుకోండి, అందరూ నేను మాట్లాడేది వాడి డబ్బులు వాడి ఇష్టం, వాడి డబ్బులు 4:30 స్థితిలో మాట్లాడతారు అందరూ. నీ పైసలు అడిగిండా, వాడి పైసలు చూడు, వాడి బైబిల్ వాడేగా కొనుక్కొని, వాడి బైబిలే కదా, వాడి బైబిల్ వాడు కొనుక్కోడు, వాడి చర్చికి వాడి పోయి వాడి ప్రార్థన వాడి చేసుకుంటుంటే నీకెందుకు మరి? ఏం చర్చి పోతున్నాడు బాబాయ్ ఏమనుకుంటాడు తెలుసు నీ గురించి? అరే నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు చచ్చిపోయేటప్పుడు బాబాయ్ అడిగిపోయినా, అరే బాబాయ్ వేదన చిన్న పెయిన్ బేన్ బాన్. ఒక ఆమె హాస్పిటల్లో ప్రార్థన చేయడానికి పోతే ఉన్న కాయలన్నింటినీ పరుపు కిందకి నెట్టుకుంటుంది. నేను అనుకుంటున్నా ఇదేంది, నేనేమో తినేవాళ్ళ కాస్తున్నాడు అయింది, నేను వస్తుంటే ఉన్న కాయలు కిందకి నెట్టుకుంటుందని నేనన్నా ఏందన్నా, నాకు అసలు గ్యాస్ ట్రబుల్ ఎక్కువ, ఏదైనా అడిగి నాకు నిద్రపోను. వాళ్ళు ఏమైనా అనుకోని, ఖచ్చితంగా నా మనసులో పడిందంటే మాత్రం అది ఖచ్చితంగా వాడు ఏమైనా అనుకోని ఇంక అడిగి చావాల్సింది మనం. నేను ఖచ్చితంగా ఊకోలేక నేను అడిగాను, ఏదమ్మా ఉన్నాయని కాయలని కిందకి నెట్టుకుంటున్నావు, నేనేమన్నా తినేవాళ్ళ కానొస్తున్నాంటే, లేదా వాడు ఉదయాన్నే వచ్చిండు, వాడు మాట్లాడుకుంటాడు, ఏం కాదు పిన్ని నీకు తగ్గిద్ది లేదు, ద్రాక్షాలు ఆడున్నాయా, వాడు సగం పడ కాయలేనంట, ఇక మిగిలిన సగం తింటానికి మళ్ళీ ఇప్పుడు వస్తున్నాడు, ఫోన్ చేసినాడు, నేను కిందనే ఉన్నా వస్తాను నాకు అంటున్నాడు. ఓరే ఉన్న కాయలు కిందకి నెట్టరు అని చెప్పి ఆమె సెలైన్ బాటిల్ పెట్టుకొని నెట్టుకుంటుంది. ఇవన్నీ అనుభవించినాం మేము, మీకేం తెలుసు? హాస్పిటల్ ఆయంబట్టి మీకు తెలిసింది. ఈ పిచ్చి మొహం వేసుకొని మీకు ఇవన్నీ తెలియక మీరు ఏందమ్మా చర్చికి రాలేదంటే రిలేటివ్స్ వచ్చారు, ఆ రిలేటివ్సే కదరా 4 కాయలు తినదు మన. ఏమో సరే, మన బాధలో ఉన్నప్పుడు ఊరుకోమని ఎవడండు, ప్రార్థన చేస్తుంటేనే మాట్లాడుతుంటారు. ఆ గొప్పతనం ఎక్కడదంటే మన చేతిలో ఉన్న జీవగ్రంథాన్ని. మనం దీనికి అర్హులం అయితే కాదు, కానీ మనం పట్టుకున్న జీవగ్రంథం అంత శక్తి కలిగింది. ఆయన ఎవరు నిలబడ్డారంట వాడి కోసం చెప్పండి. ఆయన నిలవబడితే సముద్రం 2 పాయలు కదా, ఆయన నిలవబడితే ఎరుకో ప్రాకారాలు కూలిపోవా? ఆయన నీ పక్షమున నుండగా నీకు విరోధి ఎవడైనా ఉంటాడా? ఈ రోజున నీ పక్షాన ఎవరున్నారు? నేను చిన్న మాట, నీ పక్షాన మామూలుగా మీ ఊరి ఎమ్మెల్యే ఉంటే ఎట్లా నడుస్తాను? మామూలుగానే మన భూమి మీద నడము. ఇంకా నీకు ఎమ్మెల్యే నీ మనిషి అయితే ఇళ్ళ మీద నడుచుకుంటూ పోతున్నావు. వాళ్ళకు ఫోన్ నెంబర్ దొరికితేనే మరిగా ఫోన్ చేయాలా లేదా? ఫోన్ నెంబర్ ఉంటేనే. నీ పేరు ఆగడైతే ఫోన్లో ఫోన్ నెంబర్ ఉంటేనే పేరు ఆగడు, ఆయన పేరు ఆగడిగా. నెంబర్ ఉంటేనే నువ్వు ఆగకపోతే ఇక మనిషే నీ మనిషి అయితే ఇక నువ్వేడ ఆగుతావు? ఇక నేనేమంటానంటే, నీ పక్షమున ఉన్నవాడు లోకములో ఉన్న వారందరికంటే గొప్పవాడు. నేను ఒక మాట నిన్ను అడగాల, ఆయన అసలు నీ పక్షాన ఉన్నాడా? అందరు నీ పక్షాన ఉన్నారు, కానీ యేసయ్య నీ పక్షాన లేడు. యేసయ్య ఒకవైపు ఉన్నాడు, నువ్వు ఒకవైపు ఉన్నావు. ఈ రాత్రి నువ్వు ఆయనని నీ పక్షంగా చేసుకోనగలిగితే నీ కొరకు ఆయన కూడా నిలవబడబోతాడు. నువ్వు నిలవబడితే నువ్వు వేసే ప్రతి అడుగు అద్భుతమే. ఆయన నీ పక్షాన నిలవబడితే నీ జీవితాన్ని ఊహ కందని రీతిలో నా దేవుడు నీ జీవితాన్ని హెచ్చించబోతున్నాడు. ఆయన హల్లెలూయా చెప్పండి అందరూ. అప్పుడప్పుడు ఈ ముఖ్యమంత్రులు హెలికాప్టర్ దిగ్గానే ఎస్కాట్ వచ్చింది కదా, కార్లు ఒక 10-12 కార్లు. మరి ఒకటే ఊరుకుతుంటారు, ఎందుకు ఊరుకుతారు అర్థం నాకు ఇంతవరకు తెలియలేదు. కానీ ఒకటే రయ్యని పోతుంటాయి. మరి మళ్ళీ అడిగిపోయిన తర్వాత నిదానంగా నడుస్తారు. అంబులెన్స్ కంటే అధ్వానకు పోతుంటాయి బండ్లు. సరే నాకెందుకులే కానీ వాళ్ళ తిప్పలు వాళ్ళ బండి
అంత స్పీడ్గా పోతుంటే ఇది చూడండి, కుంటోళ్ళు గుడ్డోళ్ళు వాళ్ళు ఏదైనా పనిలో ఉన్నోళ్ళు ఉద్యోగం లేని వాళ్ళు అప్లికేషన్లో రాసుకొని వాళ్ళు పోతుంటే అన్నా అంత దూరం నుంచి అప్లికేషన్ చూపిస్తే ఆ ఎస్కాట్లో పోయే ముఖ్యమంత్రి ఇక ఇట్లా పిలిచింది, రేపు ఫోటోలు వచ్చింది. ఆ మనిషి ఇచ్చిన పేపరు, ఆ మనిషి ఇద్దరు కలిసి రేపు ఫోటోలు వస్తారు. తర్వాత ఆ మనిషికి ఏం జరిగింది ఆ మనిషికి వాడికి తెలియాలి, కానీ మీకు తెలియదు. ఒక మనిషి నీ పక్షాన నిలబడితే మేలు జరగచ్చు, జరగకపోవచ్చు. దేవుడు నీ పక్షాన నిలబడితే నీ జీవితంలో ఏమైనా చేయగలడు. అల్లలే చెప్పండి గట్టిగా. అప్పుడు ఎవరు నిలబడ్డారు వాడి పక్షాన? యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా, నేను ఒక మాట అంటాను, ఆ పిలిచేది ఆ గుడ్డోని పిలవచ్చుగా. ఎవరికి చెబుతున్నాడంట వాడిని పిలవండి అని? ఆయన చుట్టూన్న వాళ్ళు. ఆ చుట్టూన్న వాళ్ళు ఎవరు? గద్దించిండ్రుగా, రేయ్ రేయ్ మీరా ఆపరా అన్నారా? ఆపరా అని మాట్లాడిన వాళ్ళందరినీ ఇప్పుడు ఆపరా అన్నోడు నోటిని దేవుడు పిలిపించి అంటుంట, అయ్యా కాతా అబ్బాయిని మీరు అన్నయ్యా. నేను ఒక మంచి విషయం చెప్పనా మీ అందరికి. ఒకరోజు నువ్వు కొబ్బరి సీసా పట్టుకొని చర్చికి పోతుంటే అందరూ పట్టుకొని అన్నారు, మాయ్ కొబ్బరి సీసా ఏంది? ఇదే మాకన్నీ మందు, పరమ వైద్యుడు యేసు ప్రభు హల్లెలూయా. అద్దాగితే రోగాలు పోదు. ఇక మరి హాస్పిటల్ ఎందుకు అమ్మవు? నిన్ను కూడా పిచ్చోళ్ళని చేసిన పాస్టర్ అయిపోయినావు నువ్వు కూడా హల్లెలూయా అని మాట్లాడిండ్రు మన మొదట. ఇప్పుడు 4 రోజులు అయిన తర్వాత నువ్వు చర్చికి వస్తుంటే 5 ఏళ్ళకి 5 ఉంగరాలు పెట్టినట్టు వాళ్ళు ఒక డబ్బా ఇస్తాను నీకు. ఇచ్చాడండి డబ్బా ఇచ్చి, పాస్టర్ గారితో అంతరం ఇప్పించుకోరా పో, మంత్రించుకోరా అమ్మాయి. ఎవరైతే ఆ డబ్బాను పట్టుకొని మాట్లాడిండ్రో ఇప్పుడు వాళ్ళే అంటుండ్రో ఆ డబ్బాకి ప్రార్థన చేయించుకోరా. మన దేవుడు ఎవరైతే కుదరదు, కాదు, వల్ల కాదు అని వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళనే నీ కొరకు సాక్షులుగా నిలవబెట్టే దేవుడు మన దేవుడు. అల్లలే చెప్పండి అందరు. యేసు నిన్ను పిలుస్తున్నాడని వాడితో చెప్తే పిలిచి ఇప్పటిదాకా బెదిరించిన వాళ్ళు ఇప్పుడు ధైర్యాలు చెబుతుండ్రంట. ఏడిది మీకు కూడా చెప్పారట ధైర్యాలు. నువ్వు చచ్చిపోతా నీకేం కాదులే, ప్రార్థన చేస్తారుగా మీకేమైద్ది అన్నరా? అదే అంటుంది ఎడ కూడా. ధైర్యము తెచ్చుకోమని ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లేమని వాడితో చెప్పిరి. ఆ మాట వినండి, నేను ముగిస్తా. అంతటా వాడు బట్టను పారవేసి దిక్కున లేచి, అల్లెలే చెప్పండి అందరూ. మరే వాడుకు వస్త్రాన్ని వేసుకొని అడుక్కుంటున్నాడు కదా, ఇదే వస్త్రం. ఆ వస్త్రం కోసం నేను లేచాలే. అయా బాబా అయా అయా రూపయ్యా నయా అయా అయా. ఏంది అట్నే చూస్తారు, అట్నే ఉన్నామని పాపం నిజంగా రూపాయి అని అన్నట్టు చూస్తాను. నాకెళ్ళి నేను మీకు అర్థం కాకుండా అడుగుతుండే, పాపం పిల్లగాడు ఈ పిల్లగాడేనా అయిందని. సరే ఇది చూడండి, ఇది అడక తింటున్నాడా? తింటుంటే యేసు ప్రభు పిలుస్తున్నాడు అన్నారా? ఏసై పిలుస్తున్నాడు అనగానే వాడు ఏం చేశాడంటే వాడు ఆ బట్టను, నాకు మాట మీరు చెప్పండి, బట్టను పారవేసి రమ్మని దేవుడు చెప్పాడా? ఏసయ్యే వాడినే రమ్మన్నాడా? రమ్మంటే వాడేం చేశాడు? నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతుంది, మీరే ఆ గుడ్డోడు, మిమ్మల్ని ఏసై రమ్మని పిలిచాడు, మీరేం చెప్తారు? మీరేం చేస్తారు చెప్పనా? ఆ బట్టను శుభ్రంగా మడత పెట్టి, ఓకే ఇచ్చుడు. ఎవరన్నా దగ్గర ఉంటే, అయ్యా నా బట్ట జాగ్రత్త నాయన, మళ్ళా నేను పోయి అడక తింటాయా. కొంతమంది ఏమో ఎవరికి ఇవ్వకుండా దూరంగా పారేయకుండా ఇటు చూడండి దగ్గరలో వేసుకుంటున్నారు బట్టను. అదే మళ్ళీ చెడక తినాలని మీరు ముట్టుకోవద్దు. చర్చి కొత్త వాక్యం ఏంటో బాప్తీసం తీసుకుంటూ మారు మనసు పోయి తినావు,
సైతానుకు ప్రతినిధిలాగా మార్చబడ్డు. ఈ రాత్రి నీ పాత రోత జీవితాన్ని దూరంగా పారేసే సమర్పణ నీకు ఉందా? నీ జీవితంలో ఉన్న చీకటిని నా దేవుడు కొట్టివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అది దేవుడు నీకు చెప్పడం నువ్వే తెలుసుకోవాలి. ఆయన నిన్ను పిలుస్తున్నప్పుడు నువ్వు చేయాల్సిన పని, ఎవరు పిలుస్తుంది వాడిని? యేసు. అప్పుడప్పుడు మన ఇంటి పక్కన వాడు పిలుస్తాడు, ఓదేనా ఓదేనా. ఆమెకి పని ఉండదు. ఏమో 4 గిన్నెలు దోముకొని పని కూడా పక్కన పడేసి బాగా పైపైన కడుక్కొని అవ్వచ్చు. ఏందో ఏం లేదు వరకు నేను పిలిచిన ఆ గిన్నె తీసుకొని సొట్టపోయిందా నెత్తే దాన్ని అనిపించింది. కానీ నీకు ఎందుకులే, ఒక వదిన పిలిచినట్టు కాదు పిలుస్తుంది దేవుడు. ఆయన పిలుస్తున్నాడంటే ఏదో చేయబోతున్నాడు మన జీవితం. అల్లడి చెప్పండి అందరికీ. ఆయన పిలుపులో అద్భుతం ఉంది, ఆయన పిలుపులో స్వస్థత ఉంది, ఆయన పిలుపులో ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి. ఈ రాత్రి ఆయన పిలుపునకు లోబడగలిగిన బిడలంగా మనందరం మిగిలిపోదుము గాక. యేసయ్య పిలిచినప్పుడు వాడు తన బట్టను దూరంగా, ఆ పాత రోత జీవితాన్ని రాత్రి నువ్వు కూడా దూరంగా పారవేయగలిగితే దేవుడు వాడిని ఒక మాట అడిగాడు. ఆ మాట నేను చెప్పి ముగిస్తాను. నేను నీకు ఏమి చేయగోరుచున్నాను. చాలా ఏంటిదంట? టు నైట్, ఈ రాత్రి కూడా దేవుడు ఇదే మాట మిమ్మల్ని అడుగుతున్నాడు. ఇదిగో చీకటిలో వచ్చావు కదా, చీకటితో ఉన్నావు కదా, అంధకారంతో నింపబడి ఉన్నావు కదా, ఏం చేయాలో అర్థం కావట్లేదు కదా, నీ సేవలో కావచ్చు, నీ ఆత్మచేతులు ఏదైనా కానీ ఈ రాత్రి నా దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీకేం చేయాలి, నీకేం కావాలి? బైబిల్లో రాయబడిన మాట, అడుగు ప్రతి వాడును పొందును. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే. ఈ రాత్రి నా దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీకేం చేయాలి? వాడు అడిగాడు, నాకు చూపు కావాలయ్యా, నా జీవితంలో నీ చీకటి తొలగిపోవాలి. ఈ రాత్రి మీరు దేంట్లోంచి బయటికి రావాలని కోరుకుంటున్నారు? మీ జీవితంలో ఉన్న చీకటి ఏంటి? మీరు కూడా ఈ రాత్రి మీ పాత రోత జీవితాన్ని విడిచిపెడతారా? ఆయన చెప్పిన మాట వింటారా? ఆయన చెప్పినట్టుగా అడుగులేస్తారా? మీ జీవితాన్ని వాక్యానుసారంగా మలుచుకుంటారా? కృప మీ అందరికీ తోడై నడిపించును గాక. కళ్ళు మూసుకోండి. విన్న